ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సార్ ఆర్ఎస్ఐగా అయిపోయిన తర్వాత ఇక్కడ సివిల్లోకి ఇప్పుడు వచ్చారు. ఆర్ఎస్ఐకి ఎంతకాలం పనిచేశారు మీరు? 7 years చేశాను. 7 years. మీరు ఒకటి నెరబెట్టే చెప్తున్నారు, చాలా ఉంటాయి మీకు. అయితే అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిన తర్వాత అందులో 4 చనిపోతారు. అందులో ఒక జంట దొరుకుతుంది మనకి. ఆ జంటలో మామూలుగా తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్ అక్కడ ఫైరింగ్ జరిగినప్పుడు ఆపడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఇక వాళ్ళు సరెండర్ అవుతామంటే సరెండర్ చేసి తీసుకపోయి సరెండర్ చేయడం అంటే మామూలుగా అయితే వేరేలాగా ఉంటుంది కదా. వాళ్ళతో పాటు దొరికిన తర్వాత వాళ్ళు నక్సల్సే. తర్వాత అదే రోజు మ్యారేజ్ అయింది వాళ్ళది. అది హ్యుమానిటీ గ్రౌండ్లో నాయక్ గారితో మాట్లాడేసి వాళ్ళను తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేసేది. మీరు డిటి నాయక్ దగ్గర పనిచేస్తారు కదా. డిటి నాయక్ అనుకుని అప్పట్లో ఒక టైగర్. ఆ టైగర్ డైరెక్షన్ ఎలా ఉండేవండి? చాలా బాగుండేది. ఎప్పుడు మెసేజ్ పంపుతూ ఉండేది నక్సల్స్కు. మా కానిస్టేబుల్ మా వాళ్ళను ఒక్కరిని చంపితే మేము 10 మందిని చంపుతాం. అది డైరెక్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసాడు అతను. ఒక్క కానిస్టేబుల్ కానీ ఒక హోమ్ గార్డ్ కనుక చంపితే మీ వాళ్ళు 10 మంది చనిపోతారండి. చాలా ఫెరోషియస్ ఉంటాడు. చాలా అంటే అది మామూలు ఫెరోషియస్ కాదు. అది అంటే ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో అంత ఫెరోషియస్ ఎవరిని చూడలేదు. అలా ఉన్నాడు కాబట్టి వరంగల్ అలా కంట్రోల్ అయింది అప్పుడు. లేకపోతే వరంగల్ రోడ్ల మీదనే కాల్చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ సిసిఎల్ దగ్గర కాల్చారు. అసనపల్లి దగ్గర హెడ్ కానిస్టేబుల్ చంపేశారు. ఏటునారం లీవ్లో పోయిన కానిస్టేబుల్ చంపేశారు. యాదగిరెడ్డిని చంపారు. సత్యనారాయణ రెడ్డిని మడికొండ నుండి జీబులో వస్తే ఆయన చంపేసేసారు. ఎంతమంది చాలామంది బలి అయిపోయిన తర్వాత ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నదంటే ఎంతోమంది చనిపోయిన తర్వాత ఏర్పడ్డది సార్ ఈ ప్రశాంతత. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడున్న కొత్తగా వచ్చే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ రోజులో బయటికి పోయిన తర్వాత వస్తామా రామా తెలియదు. ఆ ఫీల్డ్ ఒకటి ఉంది. మీరు ఇంతకుముందు అడిగారు కదా, ఆ ఫీల్డ్ మీరు తెలుసుకొని ఎలా ఎంచుకున్నారని. ఇక అదొక చేయాలని ఉత్సాహంతో అంతే తప్ప. కానీ అప్పట్లో యూనిఫామ్ లేకుండా వచ్చిన రోజులు, ఇప్పుడు యూనిఫామ్ వేసుకుని వెళ్తున్న రోజులు కనిపిస్తున్నాయి కదా. అప్పుడు యూనిఫామ్ వేయడానికి అదే యూనిఫామ్ లేకుండా సివిల్స్ లో తిరిగిన రోజులు మీవి. ఈవెన్ ఖమ్మంలో కూడా తిరిగాం. పిఎస్ఆర్ ఆంజనేయులు కాలినప్పుడు కూడా అందరికి ఒక సర్కులర్ జారీ చేశారు, ఎవరు యూనిఫామ్ వేసుకోకూడదు, పోలీస్ జీబులలో రోడ్ల మీద పోవద్దు, బస్సులో వెళ్ళాలి లేదా ప్రైవేట్ వెహికల్ వెళ్ళాలి. అటువంటి రోజులు ఎన్నో, లారీలో తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి సార్. నేను ఎల్లుందులో పనిచేసినప్పుడు ఎప్పుడు కొమ్మైనా లారీలనే వెళ్ళేది. ఆర్టీసీ బస్సు కూడా వాడకపోయేది. సార్ డిటి దగ్గర మీరు పనిచేసిన టైంలో మీరు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. బాగా గుర్తున్న సంఘటన అంటే, ఎందుకంటే మీరే చెప్పారు కదా ఒకటి చంపితే 10 మంది చంపుతామని. ఆ రిటాలియేషన్ ఎక్కడని చూపించారా? లేదు అంటే చంపుతా అంటే మనం వాళ్ళలాగా తీసుకుపోయి పట్టుకపోయి చంపడం కాదు సార్. మనం కోమింగ్ చేస్తాం, వెతుకుతాం, చంపుతాం అనే అర్థం అది. కానీ ఆయనకి బంపింగ్ అన్న పేరు కదండి. ఉంటుంది ఎలా చేస్తారు కదా పడనోళ్ళు. వాళ్ళు మావోయిస్టులు చేసే ప్రచారం అదే కదా. వాళ్ళు చేసేది కూడా అదే కదా. మేము ఎందుకు చంపుతున్నారు మీరంటే, మేము రాజ్యం మమ్మల్ని చంపుతుంది కాబట్టి మేము చంపుతూ ఉంటారు. రిటాలియేషన్ అంటాడు అతను కూడా. అంటే అసలు రిటాలియేషన్ చేసేది పోలీసు వాళ్ళు ఫైర్ చేస్తేనే మనం చంపుతాం తప్ప పోలీసు వాళ్ళని చంపుతానే కదా ఆయన చంపుతా అన్నది. ఆయన కూడా ఎవరిని చంపడానికి లేదు కదా సార్. ఆయన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లతో పాటు సరెండర్స్ కూడా బాగా ప్రోత్సహించాడు కదండి. ఇట్లా ఒకసారి ఒక 4-5 ఎన్కౌంటర్స్ అయినాయి ఆయన వచ్చినాక. దాంతో బెంబెలెత్తిపోయి మిలిటెంట్లు 4,000 మంది హెడ్ క్వార్టర్లు వచ్చి అప్పుడు సరెండర్ అయ్యారు. అంటే వాడు సరెండర్ కాకుండా చనిపోయే పరిస్థితి ఉండే. సరెండర్ అన్నా కావాలి, దళంల కన్నా పోవాలి. వానికి 2 ఆప్షన్ లేదు. ఆ సరెండర్ అయిన తర్వాత కూడా వానికి వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ పోలీస్ స్టేషన్లో మనం వానికి సిగ్నేచర్ పెట్టడం, మన అటెండెన్స్ పెట్టేది వాడిని. సార్ రూరల్ వరకు ఓకే. వరంగల్ టౌన్లో ఎలా కంట్రోల్ చేశారండి ఆయన? టౌన్లో చాలా ఫెరోషియస్గా ఉండేది సార్. టౌన్ అప్పుడు సిఓ అనేటోళ్ళు, సెంట్రల్ ఆర్గనైజర్ అని. వాటితో ఒకరు కానీ ఇద్దరు కానీ ఉండేది. గోపాల్ రెడ్డి అంటే మర్డర్లో కూడా సిఓ హరిభూషణ్ పేరుతో జరిగినాయి. సిఓలు సింగిల్గా కానీ ఇద్దరు కానీ తిరిగేది. వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని ఉండేది. 1+1 తిరుగుతారు, 1+1 తిరుగుతారు. చిన్న వెపన్ ఉంటుంది వాళ్ళ, షార్ట్ వెపన్ ఉంటుంది. ఆయన కూడా మంచి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. నాయక్ గారి దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉండేది. ఆయన మమ్మల్ని కూడా బాగా ప్రోత్సహించేది, చాలా ఎంకరేజ్ చేసేది. ఆయన అన్ని రకాలుగా ఎంకరేజ్ చేసేది. అన్ని రకాలుగా అంటే ఇప్పుడు మా టీం ఒకటి ఉండే 7 మెంబర్ది. ఆయనే పిలిపించి అందరికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు. అప్పటివరకు మనకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలనే ఆలోచన కూడా లేకుండే. ఇన్సూరెన్స్ చేయించేది, మరి డబ్బులు ఇచ్చేది, తిరిగితే మంచి వెహికల్స్ ప్రొవైడ్ చేసేది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ బాగా ఆయన ప్రోత్సహించేవారండి నిజమండి. సార్ ఇన్ఫార్మర్ చాలా ఉండేది సార్. ఎవరెవరో ఉండేది. ఎక్కడికైనా ఆయన ఇన్ఫార్మర్ కలిసినప్పుడు చాలాసార్లు నన్ను తీసుకెళ్ళాడు. ఎవరుండపోయేది, నేను సారు డ్రైవర్ ముగ్గురే ఉండేది. బయట ఎక్కడో కలిసేది. అతను సార్ మాట్లాడేది వచ్చేసేది, మేము బయట దూరంగా ఉండేది. ఆయనకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది. ఆయన వరంగల్లో పనిచేసిన టైంలో ఆయన కూడా టార్గెట్ చేశాడు కొంతమంది. టార్గెట్ చేశారు సార్ ఆయన. ఎక్కడ?
ఎక్కడ అంటే ఆయన ఈవెన్ హైదరాబాద్ పోయినా కూడా చాలా కాషియస్గా ఉండేది. 4-5 సందర్భాలు నేను కూడా వెళ్ళాను ఆయనతో హైదరాబాద్. అంటే డైరెక్ట్ ఫోన్ చేసి అతనికే చెప్పేది నేను చంపేస్తామని. ఎప్పుడైతే నర్రా రాఘవరెడ్డి డెత్ అయిందో అది పోలీసు వాళ్ళే చంపారన్న అనుమానంతో తర్వాత ఆయనకు బాగా థ్రెటనింగ్ కాల్, చాలా డైరెక్ట్ ఆయన కాల్కి, అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, ల్యాండ్ ఫోన్, ఆయన ఫోన్ చేసి ఆయనకే థ్రెటన్ చేసేది నేను చంపుతామని. మీకు కూడా వచ్చేవాడు కదా కాల్స్? అంటే కాల్స్ అంటే నన్ను చంపుతా అని ఆయనకు చెప్పారు. సో ఉన్నాడు ఆయన చంపేస్తాం అంటే హెడ్ క్వార్టర్లో అక్కడ కంట్రోల్ రూమ్, ఆ కంట్రోల్ రూమ్ దగ్గర ఉంటా ఉండేది మేము అప్పుడప్పుడు, అక్కడే రోడ్డు మీదే చంపేస్తామని చెప్పారు. అందుకే పక్కనే వరంగల్ పక్కనే చింతగట్ట అనే ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో మా చిన్నమ్మ అందరు ఉండే, మా మేనత్త కూడా ఉంటుంది. ఆ ఊరికి కూడా పోకుండా అయింది. మా నాన్నమ్మ చనిపోతే కూడా నేను ఊరికి వెళ్ళలే, ఎందుకంటే అక్కడ కడార్ రాములు అని వాడు బాగా ఫెరోషియస్ దళం కమాండర్ వాళ్ళు ఉండే. ఇక ఊళ్ళో టార్గెట్ అయినా ఊళ్ళోకి పోలే, చాలా కాలం పోలే ఊళ్ళోకి నేను కూడా. సార్ మీరు వరంగల్లో పనిచేసిన టైంలోనే హైగ్రీవచారి మర్డర్ గురించి చెప్పండి, జరిగింది కదా, ఎలా జరిగిందంటే ఎందుకు ఆయన అంతగా టార్గెట్ చేశారు? అంటే హైగ్రీవచారిని చంపడానికి కారణం ఏంటంటే సార్, పివి నరసింహారావు మంచి బెస్ట్ ఫ్రెండ్ అతను. అయితే ఇక్కడ చంపితే అక్కడ పడుతుంది, బల్లు వెలుగుతుంది అనే వాళ్ళు ఒక ఉద్దేశము. అది కాకుండా హైగ్రీవచారి మర్డర్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే చాలామంది డెత్ జరిగితే ఆ డెత్ అని ఇతని దానికి కారణం అన్నది ఒకటి వాళ్ళు నక్సల్స్ ఒక అభిప్రాయంలో ఉండేవి. ఎక్కడ నర్సంపేట లాంటి ఏరియాలో కానీ ఎక్కడ మర్డర్ జరిగినా కూడా హైగ్రీవచారి కారణం అన్న ఒక. హైగ్రీవచారి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి మర్డర్ అయ్యేవాడు కదండి. హైగ్రీవచారి అక్కడ నర్సంపేట పోయొచ్చాడు అనుకోండి, అక్కడ పంచాయతీ వచ్చిన 2 రోజుల తర్వాత అక్కడ మర్డర్ జరిగేది. ఎక్కువ ఆయనకు రైవలరీ సిపిఎం వాళ్ళకు, తర్వాత ఓంకార్ గారు ఎంసీపీ అయింది కదా, అలా ఉండేది. ఈవెన్ టౌన్లో కూడా హైగ్రీవచారికి ఒక గ్రూప్ ఉండే, ఆ గ్రూప్ చాలా అంటే బాగా ప్యానిక్గా ఉండే. ఈయన అంటే చాలా భయపడేది చాలా మంది. తీసేద్దామని తీసేశారు అతను. ఎలా జరిగిందండి ఆ రోజు? ఆ రోజు మార్నింగ్ 7:15, 7:30 అట్లా అతను పేపర్ చదువుకుంటుండు. ఇద్దరు మంకీ క్యాబ్ వేసుకొని వచ్చేసి అయ్యగారు అంటారు అందరు ఆయన, అయ్యగారు పనిందో మీతోనని దగ్గర క్లోజ్ రేంజ్ కాల్చి పడేసేసారు. దాని తర్వాత ఇంకొక మర్డర్ జరిగింది ప్రభాకర్ రెడ్డి. దాని తర్వాత 2 days తర్వాత నర్రా ప్రభాకర్ రెడ్డి అని పౌర హక్కుల సంఘం నేత, అతను అడ్వకేట్, అతను అంటారోడ్లో ఉంటుండే. తర్వాత అతను కూడా గుర్తు తెలియని వ్యక్తులు మార్నింగ్ 7:30 అట్లానే మంకీ క్యాప్స్ వేసుకొని అతను కూడా చంపడం జరిగింది. అది పోలీసులు రిటాలియేషన్ అంటుంటారు కదా, పోలీసులు అలా ఎందుకు చంపుతారు? అటు లాయర్ను అసలే చంపరు కదా, లాయరు ఆయన పౌర హక్కుల సంఘం ఎవరు చంపుంటారు? అది ఎవరు ఇప్పుడు హైగ్రీవచారి అభిమానులు ఎవరైనా చంపుంటారు సార్, లేకపోతే ఇతను చేయబట్టి ఇంకా నక్సలిజం పెరుగుతుంది ఎవరైనా బాధతో ఎవరైనా చంపుంటారు. హైగ్రీవచారి మర్డర్ తర్వాత వరంగల్కి సిఆర్పిఎఫ్ క్యాంప్ లెక్కొచ్చు. హైగ్రీవచారి మర్డర్ తర్వాత పివి నరసింహారావు గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉండే, ఆయన స్పందించి వరంగల్ జిల్లాకు BSF-ను CRPF-ను పంపడం జరిగింది. దాని తర్వాత కోంబింగ్లు పెరిగినాయి, కొంచెం కంట్రోల్ చేయడం ఈజీ అయింది. అప్పుడు BSF క్యాంప్ వచ్చిన తర్వాత మనకు వరంగల్ కంట్రోల్ వచ్చిందంట. కంట్రోల్కి వచ్చింది అంటే ఏటు నారాయణ ప్లేస్, ములుగు లాంటి ప్లేస్, పరకాల్, జనగాం అన్ని ప్లేస్లలో BSF-ను CRPF-ను దింపారు. అప్పుడు కానీ ఏటూరు నాగారంలో లాస్ట్లో ఒక CA చనిపోతారు కదండి, సంతోష్ రెడ్డి CA గారును ఇంకొక SI గారు ఇద్దరు చనిపోయారు. అది 1991. ఎలా జరిగిందండి అది? ఎలక్షన్స్ జరిగిపోయినాయి, ఒక బ్యాలెట్ పేపర్ రావడం లేట్ అయింది, అది కొంచెం దూరంగా ఉండే. దాన్ని తీసుకొచ్చే క్రమంలో వెళ్దామని CA గారు SI గారు ఫోర్స్ని తీసుకొని వెళ్ళి వచ్చే క్రమంలో బ్లాస్ట్ చేసేసారు. దాని తర్వాత ఒక RTC బస్సు కూడా బ్లాస్ట్ అవుతుంది అక్కడేనా, ఏటూరు నగరంలో? దాన్ని ఎందుకు చేశారు వాళ్ళు? ఆర్టీసీ బస్ అని అంటే RTC బస్సులో పోలీసులు ట్రావెల్ చేస్తున్నారు నా అనుమానంతో. అయితే వాళ్ళు మావోస్టులు అప్పుడే రాడికల్స్ అప్పుడే ఒక హుకుం జారీ చేశారు, ఏంటంటే పోలీసులు ప్రయాణించే RTC బస్సులలో రెగ్యులర్ ప్రయాణికులు ప్రయాణించొద్దు, మేము చేసే బ్లాస్టింగ్లో వాళ్ళతో పాటు మీరు కూడా చనిపోతారు అని వాళ్ళ ప్రకటనలు చాలా ఇష్యూ చేశారు. అయితే ప్రయాణికులు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కిన తర్వాత జర్నీ జరుగుతూ ఉండేది. అయితే అందులో పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ప్రయాణికులు తక్కువ అనే ఉద్దేశంతో పేల్చేశారు. అప్పుడు సార్ అప్పుడు జరిగిపోయిన బ్లాస్టింగ్ చనిపోయిన SI గారు డెడ్ బాడీ వరంగల్ మార్చురికి వచ్చినప్పుడు అప్పట్లో ఉన్న DIG గారు అక్కడికి వస్తారు, ఆయనకి పసుపు కుంకుమ ఇచ్చారని వాస్తవం? అతనికి ఇవ్వలేదు, అక్కడ పెట్టారు, చైర్లో అక్కడ పెట్టేశారు. ఎవరైనా డెడ్ బాడీ చూడాలంటే, ఏ ఆఫీసర్ అయినా చూడాలంటే పసుపు కుంకుమ గాజు టచ్ చేసి లోపలికి పోమని కండిషన్ పెట్టారు అక్కడ ఉన్న పోలీస్ పర్సనల్స్. ఎందుకు అంటే మనం ఏం చేయట్లేదు, పోలీస్ తరఫు నుండి ఏం జరగట్లేదు కదా. అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే చెన్నారెడ్డి గారి గవర్నమెంట్ ఉండే, ఆయన అంతకుముందే వాళ్ళతోని చర్చలు జరిపిండు, కాల్పులు విరమిస్తా అన్నాడు. అప్పటి వరకు పోలీసు ఎక్కడ కోంబింగ్ లేదు, ఎవరి మీద యాక్షన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు దాని తర్వాత క్రమంలో
స్టార్ట్ అయిన తర్వాత. అంటే గాజులు, పసుపు గాజులు, చీర ముట్టుకొని లోపలికి వెళ్ళాలన్నా, అంటే ఏం చేయలేకపోతున్నాం చేతకాకనా? అంటే మేము ఇలానే ఉంటాం, ఇక మేమేం చేయం, మమ్మల్ని చంపినా పర్లే అని అర్థం వచ్చేలా అలా పెట్టారు అక్కడ. ఆ డిఐజీ గారు తీసుకున్నారా? టచ్ చేయాలి, ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరు టచ్ చేసి లోపలికి వెళ్ళి? చంద్రమౌళి గారు అని ఉండేది, తర్వాత ఐజీ గారు రిటైర్డ్ అయ్యారు. ఉమ్, ఆయన స్టాఫ్ కొంచెం దగ్గరగా ఉంటుండే, ఉమ్. సోబర్ మ్యాన్ ఆయన. అచ్చా. ఆయన లోపలికి వెళ్ళి చూసి ఆ టచ్ చేసి రిటాలియేషన్ తీసుకున్నాడు ఆయన. టచ్ చేసి దానికి టచ్ చేసిన తర్వాత మరి దాని రివెంజ్ తీసుకోవాలి కదా. ఇక తర్వాత క్రమంలో చాలా జరిగినాయి సార్. ఇక దాని తర్వాత సంతోష్ రెడ్డిని చంపిన తర్వాత చాలా పరిణామం చాలా జరిగినాయి.